ముందస్తు వైద్య పరీక్షల ద్వారా ఆరోగ్యవంతమైన జీవన విధానానికి దోహదపడుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లెపల్లి గ్రామంలో మెడికల్ హాస్పిటల్ సహకారంతో P4 కార్యక్రమంలో భాగంగా కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ద్వారా ప్రజలు వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవన విధానం అలవర్చుకోవాలని సూచించారు. అవసరమైన మందులు అందజేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మూకల్ల శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదివాల్టి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టార్ 9 న్యూస్, వాయిస్ ఆఫ్ ట్రూత్. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పూర్ టు రిచ్ అనే కార్యక్రమాన్ని ఏదైతే మనం ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం బిలో పవర్టీ లైన్ ఉన్న పేదవారిని బయటకు తీసుకురావడం కోసం P4 అనే కాన్సెప్ట్ మొదలు పెట్టడం జరిగింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మొదటి నుండి కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ P4లో భాగంగా మెడికవర్ వారు ముందుకొచ్చి వారు మెడికల్ క్యాంపులు చేసి ఇక్కడ అన్ని విలేజ్ల్లో కూడా హెల్త్ సంబంధించిన ఇష్యూస్ డిటెక్ట్ చేసి వారికి తగిన మెడికల్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి సహాయం అందించడానికి ముందుకొచ్చారు. దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి గ్రామంలో ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. దాదాపు 200 మందికి ఈరోజు ఈ ఏదైతే మెడికల్ స్క్రీనింగ్లు అన్నీ కూడా జరిగాయి. వాళ్ళకి ఇంకా ఫాలోఅప్ చేసి వాళ్ళ హెల్త్ ట్రాక్ రికార్డు కూడా వీళ్ళు కంటిన్యూస్ చేసి వాళ్ళకి మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి, అలాగే ఆరోగ్యం సంబంధించి వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా వీళ్ళ తరఫు నుండి కౌన్సిలింగ్ చేసి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోకల్ శ్రీనివాస్ గారు, అలాగే సీనియర్ నాయకులు జయానంద్ గారు, అలాగే భీమారావు గారు, సార్ శ్రీనివాసరావు గారు, వైస్ ప్రెసిడెంట్ హైమా గారు, అలాగే సింహరమణ గారు, భీమారావు గారు, ఇతర అందరూ, అలాగే మెడికవర్ సిబ్బంది, CVAP కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ టీమ్ కూడా ఇందులో పాల్గొన్నారు. వారందరూ కూడా, అలాగే మోకల్ చిన్నారావు గారికి, గ్రామ పెద్దలకి, రమణ గారికి, అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది హెల్త్కి సంబంధించి వారికి ఎంతోమందికి ఉపయోగం జరుగుతుంది. ఇంకా మరింత మంది పబ్లిక్ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.